సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో మీడియాకు లీకులు, ప్రత్యర్థులపై కేసులు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. నల్గొండ జిల్లాలో గెలిచిన సర్పంచుల సన్మానోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులను ఆయన సన్మానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు సహా 420 హామీలను అమలు చేయలేక రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని సూచించారు. లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినట్లే వచ్చే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడతారని కేటీఆర్ విమర్శించారు. దమ్ముంటే సర్కార్ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వానికి ఏమైనా నిజాయితీ ఉంటే, నీకు నీ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయదారులకు ఏమైనా మంచి చేసినామనే నమ్మకం ఉంటే, దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టమని చెప్పి గట్టిగా నల్లగొండ వేదికగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పించుకోవచ్చు, కొన్ని రోజులు అధికారం ఉంది కదా, నామినేషన్ల ద్వారా పదవులు నింపుకున్నాం కదా అనే ఒక తొంపుతో తప్పించుకోవచ్చు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులందరూ, వ్యవసాయ కూలీలు గాని, వ్యవసాయదారులు గాని అందరూ తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఆ కోపం కొద్దిగా సర్పంచ్ ఎన్నికల్లో కనబడ్డది. సహకార ఎన్నికలు పెడితే రైతులు కర్రుగాల్చి వాత పెడతారనే భయంతో ఇలా నామినేటెడ్ పద్ధతుల్లో ఆ పదవులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు.